2023-24లో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 127,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 127,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం 75,964 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకుముందు 10 నెలల కాలానికి 2024-25 ఆ 10 నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో 72,864 కోట్లు. ఆ 72,864 కోట్లు కాస్త ఈ 10 నెలల కాలం 25-26లో ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు మాత్రమే వచ్చాయి. పెరుగుదల కేవలం 4.25%. 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఈయన ఫిబ్రవరి నెలలో 18,224 కోట్లు, మార్చిలో మరో 18,224 కోట్లు వెరసి ఈ 2 నెలల్లో ఏకంగా 36,385 కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు.